హే గైస్ అందరికి అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అయితే బాగున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మన పూర్ టు రిచ్ ఛాలెంజ్ అయితే మనమైతే పార్ట్ 1లో ఆల్రెడీ చూసాం. సగం వచ్చేసి ఇప్పుడు పార్ట్ 2 అయితే నడుస్తుంది అనమాట. మీరు వచ్చేసి పార్ట్ 1 ఎవరైతే చూడలేదు నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అది పెడతాను మమ్మ, అది కూడా చూసేయండి అనమాట. పార్ట్ 1 ఎట్లా ఆటో కొనగలిగాడు ఏంటి సంగతి మొత్తం పార్ట్ 1లో ఉండిద్ది అనమాట. ఆటో ఎవరైనా ఇచ్చారా లేకుంటే కొన్నారా మొత్తం అయితే మీకు వచ్చేసి పార్ట్ 1లో ఉండిద్ది మమ్మ. మీరు వచ్చేసి వెళ్ళైతే చూడండి మమ్మ, ఓకేనా? అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే పెడతాను, ఓకేనా మమ్మ? కేసు చలో ఇప్పుడైతే ఆటో అయితే తీసుకున్నాం కదా మమ్మ. మనం వచ్చేసి పార్ట్ 1లో ఇప్పుడు వచ్చేసి ఆటోలో అయితే ఎక్కించుకుందాం అనమాట. ఒక కేసు అన్న ఎక్కడన్నా ఎక్కుతున్నాను బాబు. అదే అక్కడి వరకు దిగే నేను నీకు లొకేషన్ పెట్టాను కదా, అక్కడి వరకు తీసుకెళ్ళి ఇంకా వదిలే. ఎంత? 30 రూపాయలు అన్న. ఓకే 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 బాబు. ఓకే గైస్, 30 రూపీస్ ఫస్ట్ వన్ అయితే వచ్చింది మన అన్నదే. ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం ఒక ఆఫీస్ దగ్గరికంట. ఇక్కడే దగ్గరలోనే మమ్మ, చాలా దగ్గరలో. అందుకని 30 రూపాయలు అయితే తీసుకుంటున్నాను అనమాట. చలో ఓకే, ఆఫీస్ దగ్గర అయితే దింపేద్దాం అన్నది. ఇంకా నీకు ఫోన్పే చేస్తే చూసుకో బాబు, ఓకేనా? మొత్తానికి అయితే ఫోన్పే చేస్తే అంత 30 కదా? అవునన్న 30. ఓకే ఎస్, ఫోన్పే అయితే చేస్తారంట. ఇంకా వెళ్ళిపోదాం తొందరగా నెక్స్ట్ కిరాయి కోసం అనమాట. ఇంకా లేట్ చేయకూడదు గైస్. ఇంకా 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 మనం వచ్చేసి రిచ్ అవ్వాలన్నమాట. రిచ్ అవ్వాలి, ఇంకా ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా వెయిట్ చేద్దాం ఇంకా. ఓకే గైస్, మీరు అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? 6 నెలల తర్వాత గైస్ ఇప్పుడైతే మన దగ్గర అయితే ఒక బిజినెస్ అయితే చేయాలనుకున్నాను అనమాట. ఇంకా చాలా రోజులు అయిపోయింది ఆటో డ్రైవ్ చేసి. ఆల్మోస్ట్ 6 మంత్స్ అయితే అయిపోయినాయి ఇంకా మన షిన్షాన్ గడు కూడా చెప్తున్నాడు అనమాట, ఏదో ఒకటి బిజినెస్ పెట్టేసుకోమమ్మ, ఇది ఎన్ని రోజులు అంటున్నాడు. అంతేగా షిన్షాన్, ఇంకా వెళ్తున్నాను నేను, ఓకేనా? ఓకే మమ్మీ, నువ్వు తొందరగా వెళ్ళి ఇంకా బిజినెస్ ఏమైనా ఐడియాలు అయితే చూసుకుంటారా, ఓకేనా? ఓకే గైస్, ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. తొందరగా ఇక్కడ షిన్షాన్ గడు కూడా చెప్పేసాం, ఇక్కడే ఉంటాడంటే షిన్షాన్ గడు. ఇంకా మనం మొత్తం కొన్నాక తర్వాత ఇంకా నేనేం పెట్టాలనుకుంటున్నానంటే పానీపూరి షాప్ అయితే పెట్టాలని అనుకుంటున్నాను అనమాట. చూద్దాం ఇంకా అక్కడెక్కడ ఏమేమి బండ్లు ఉంటాయో చూద్దాం అనమాట. చూసి ఇంకా మన వచ్చేసి ఏది స్టాండర్డ్గా ఉండిద్ది అనేది అది కూడా చూద్దాం అనమాట. ఇంకొంది గైస్, ఇదే ఈ డౌన్ పైకి అయితే ఎక్కాలన్నమాట. మొత్తం రెడీలు అయితే ఉంటాయన్నమాట. అంటే ఇది బడ్డీగొట్లు లాంటివి. గైస్ చలో వచ్చేసాం గైస్, చూసుకోవచ్చు మొత్తం స్టాళ్ళు ఇక్కడైతే ఉన్నాయి, చూస్తారు కదా మీరు. దిగేసాం అనమాట ఆటో నుంచి. ఇంకా చూడాలి గైస్ ఇంకా ఏమేమి ఉన్నాయో, ఏమేమి స్టాళ్ళు ఉన్నాయో అని అయితే. పానీపూరి అయితే ఫిక్స్లో ఉన్నాయి ఇప్పుడు. మరి ఏది మంచి దొరికితే అది అయితే తీసుకుంటాను అనమాట. ఇంకొన్ని గైస్ పెద్ద సిటీనే అనమాట. ఇంకా షాప్కి ఒకరైతే ఉన్నారనమాట ఓనరు. అందరికీ ఒకడే కాదు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మేనేజర్ అనమాట. ఇది పానీపూరి షాపు, బిర్యానీ పాయింట్. ఇది వచ్చేసి గోలీ సోడా, ఇది వచ్చేసి చాయ్ టీ. ఎంతమంది చాయ్ లవర్స్ కమెంట్ చేయండి. బిర్యానీ ఇది, మళ్ళీ పానీపూరి, మళ్ళీ సోడా షాప్ అనమాట. మళ్ళీ మళ్ళీ టీ కొట్ట అనమాట. చాయ్ ఎంతమంది ఫేవరెట్ కమెంట్ చేయండి. ఇంకొన్ని గైస్ పానీపూరి అయితే ఫిక్స్ అయితే చేద్దాం అనుకున్నాను అనమాట. నాకైతే అంతగా ఏం నచ్చలే. నేను పానీపూరి తర్వాత మెల్లిగా చాయ్ కొట్టు కూడా పెట్టాలండి, అది వేరే విషయం. వేసి అన్నతో మాట్లాడదాం. అన్న ఇంకా చెప్తున్నాను నేను, ఇంకా తెచ్చేసేయి, నేనైతే ఒక లొకేషన్ పెడుతున్నా, అక్కడ పెట్టేవ్వండి, నీకు ఫోన్పే చేస్తున్నా డబ్బులు. బాబు ఎక్కడో నువ్వు లొకేషన్ పెట్టేస్తే నేను నీకు రాత్రి వరకు నీకు సెట్ చూపించేస్తాను, ఓకేనా? అదే అన్న, అంతా నన్ను చెప్తే నేను ఫోన్పే చేస్తాను. 30,000 తమ్ముడు, ఓకేనా? ఫోన్పే చేస్తే ఇంకా ఫోన్పే చేసేసినాక నీకు డెలివరీ ఇచ్చేస్తాను. ఇంకా ఈవినింగ్ కూడా అవ్వచ్చు, లేకుంటే రాత్రి అవ్వచ్చు, నేను అయితే చెప్పలేను, ఓకేనా? ఓకే అన్న, ఇంకా నీకు ఫోన్పే చేస్తే చూసుకో. ఓకే ఫోన్పే అయితే చేస్తాను అనమాట. అన్నకి వచ్చేసి 30,000 అయితే ఫోన్పే అయితే చేస్తాం. ఇది వచ్చేసి ఓన్లీ కంటెంట్ పర్పస్ మామ, ఎవరైతే సీరియస్గా అయితే తీసుకోండి, ఓకేనా మామ? ఇంకా వెళ్ళిపోదాం అనమాట. ఓన్లీ కంటెంట్, ఓన్లీ జస్ట్ ఫర్ ఫన్ అనమాట, ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి. ఓకే చలో తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇంకా మనం వచ్చేసి రిచ్ అవ్వాలి, చాలా టైం అయిపోయింది. ఇప్పుడు మనం తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి అదైతే కొనేసాం అనమాట. బై అయితే చేస్తాం 30,000 పెట్టుకుని చెప్పాను కదా మమ్మ, ఈ ఆటో తోలిన డబ్బులతో మనం వచ్చేసి చేసాం అనమాట. మన దగ్గర ఇప్పుడు 1.5 lakh ఉంది మమ్మ. దాంట్లో నుంచి 30,000 అయితే తీస్తాం కాబట్టి ఇంకా 1,20,000 అయితే ఉన్నాయన్నమాట మన దగ్గర. ఇంకా షిన్షాన్ గడు కూడా వచ్చేసాడు. మీరు అయితే తీసుకోవచ్చు. షిన్షాన్ ఇంకా కొనేసారా ఇంకా పానీపూరి షాపు, పానీపూరి ఇది స్టాల్ అయితే బై చేస్తే 30,000. అవును మమ్మీ, నీ ఇష్టం మమ్మీ. నువ్వు ఏదనుకుంటే అదే. ఇంకా ఏం చేద్దామంటుంటే అది ఫేమస్, మనకు తెలిసిందే కదా. గైస్ ఇంకా వెళ్ళిపోదాం అనమాట. ఇంకా ఈవినింగ్ వరకు వెయిట్ చేసి కొద్దిసేపు పడుకుందాం. చాలాసేపు టైడ్ అయితే అయిపోయినా, ఆటోలో పడుకుందాం అనమాట. మమ్మ ఈవినింగ్ అయితే అయిపోయింది మమ్మ. మబ్బులు చూడండి గైస్. బాబా ఫోన్ చేస్తారు గైస్, అని వచ్చేసి పెట్టేశారంట రైల్వే స్టేషన్ దగ్గర. వెళ్ళి తీసుకెళ్ళి అయితే అక్కడైతే స్పాట్ అయితే చేస్తారంట. మన షిన్షాన్ గడు మస్తు పనుకుంటున్నాడు అనమాట. ఇంకా మబ్బులు వచ్చేసి
ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. వెళ్ళిపోయి ఇంకా అక్కడ చూసుకొని మొత్తం వాతావరణం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం బిజినెస్, మన బిగ్ బిజినెస్. దాంట్లో వచ్చిన డబ్బులు ఇంకా రూపాయి దాచి ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు మామ. చలో ఇంకొచ్చేసాం అనమాట. ఇక్కడికి వచ్చేసి మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బండి అయితే పార్కింగ్ అయితే చేసేద్దాం, ఇంకా దిగేద్దాం గైస్. ఓ బైస్ ముందే ఉంది మామ, ముందే ఉంది వేసి పానీపూరి షాప్. మొత్తానికి అయితే ఇక్కడైతే స్టాల్ అయితే పెట్టాను. రైల్వే స్టేషన్ దగ్గరికి ఎందుకురా అంటే రైల్వే స్టేషన్ దగ్గర మొత్తం మంచిగా ఉండిద్ది అనమాట. అంటే ట్రైన్ వచ్చేవాళ్ళు ఇంకోటి గైస్, ఇది ఇప్పుడు గూడ్స్ ట్రైన్ వచ్చింది కదా, ఇంకా మనకి మామూలు ట్రైన్స్ అలాంటివి వస్తాయి, మనుషులు వచ్చి తింటూ ఉంటారనమాట. మామూలు ఫ్లోటింగ్ అయితే ఉండదు అనమాట. ఇక్కడ వచ్చేసి ఓ గైస్ మాటల్లోనే వర్షం కూడా పడిపోయింది, స్టార్ట్ అయితే అయిపోయింది. మన శింషన్ గడి తొందరగా వెళ్ళాలి. తొందరగా వెళ్తే వాడు వచ్చేసి ఆటోలో అయితే పడుకుంటారనమాట, లేకుంటే బయట పడుకొని ఉన్నాడు. తొందరగా వెళ్ళిపోదాం. రేపటి నుంచి అయితే బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దామమ్మా. ఓకేనా గైస్, చలో అమ్మమ్మ ఇంకా రేపటి నుంచి మామూలు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు. ఓకేనా ఓకే మామ. మొత్తానికి అయితే డే 2 అనమాట. ఇంకా డే 1లో మనైతే పెట్టలేదు, ఎందుకంటే వర్షాలు ఇవన్నీ ఈవినింగ్ అయిపోయినప్పటికీ ఇంకా పెట్టలేకపోయాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మొత్తం అయితే రెడీ అయితే చేసుకొని నేను షిన్షన్ గాడి అయితే వచ్చేసాను. షిన్షన్ గాడిని ఒళ్ళి చూపించడానికి తీసుకొచ్చాను అనమాట. షిన్షన్ ఎలా ఉందిరా? బాగుంది మమ్మీ, చాలా బాగుంది, ఇంకా చాలా బాగుంది, ఇంకా చాలా బాగా నడిచిద్దిలే. ఓకే గైస్, ఇంకా మన షిన్షన్ గడి కూడా చెప్తున్నాడు కదా, ఇంకా షిన్షన్ గడిని అయితే ఇంటి దగ్గర అయితే పంపించేశాను. ఓకేనా గైస్, చిన్న ఇల్లు అయితే రెంట్కి కూడా తీసుకున్నాం ఇంకా ప్రస్తుతానికి. ఓకే గైస్, తొందరగా అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం. ఎవరైనా వస్తారేమో. ఓ గైస్, ఒక కస్టమర్ అయితే వచ్చారు. బాబు పానీపూరి కదా? అవునన్నా, నీకే ఏం కావాలి చెప్పు. చాట్ ఉంది, పానీపూరి ఉంది, ఏం కావాలంటే అది. పానీపూరి ఒక ప్లేట్ ఇవ్వు బాబు. ఓకే గైస్, ఇంకా పానీపూరి కూడా అయిపోయింది గైస్. చూసుకోరు గాయ, ఫ్లోటింగ్ పెరిగిపోయింది గైస్ మన దగ్గర. రే గైస్, ఆగండి అన్న అందరికి ఇస్తున్నా. బాబు నాకే బాబు నాకే అయ్యా, నాకు ఎంతసేపు నుంచి రించాలి బాబా, నేను ఎంతసేపు నుంచి రించున్నా, నాకు ఇవ్వు బాబు. ఇస్తున్నా. అరే నాకు ఇవ్వరే, అరే దద్దమ్మ నాకు ఇవ్వు, ఎంతసేపు నుంచి వెయిట్ చేశాను. గైస్, మొత్తానికి అయితే అన్ని కస్టమర్లు అయితే మొత్తానికి ఎన్నో కొన్ని మాటలు పడి ఇంకా కస్టమర్స్ని అయితే మొత్తానికి అయితే గెలుచుకున్నాను అనమాట. ఇంకా చూద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం గైస్, ఇంకా డైలీగా అయితే పెడదాం. ఓకేనా. 1 సంవత్సరం తర్వాత గైస్, రేంజ్ మారిపోయింది. కేటీఎం బైక్, ఇంకా ఇల్లు మ్యాన్షన్ గైస్, మామూలు లేదనమాట. ఇంకా 6కు మించిన కార్లు అయితే ఉన్నాయి, బైక్స్. ఇంకా చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకా మామూలు అనమాట. మొత్తం హయాబూసా ఇంకా మామూలు గైస్. మీరు చూసుకోవచ్చు కార్స్ ఇంకోండి గైస్, ల్యాంబర్గిని మామూలు అనమాట. ఇంకా అయిపోయాం గైస్. చూసుకోవచ్చు మీరు వచ్చేసి బిజినెస్లో మాత్రం మామూలు డబ్బులు రాలి మామ. కనిపించిన ఇది అయితే వచ్చిందనమాట, మనీ అయితే వచ్చింది మనకు వచ్చేసి. ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇల్లు కూడా చూసుకోండి మామ, మీరు వచ్చేసి ఎలా ఉందో గైస్ చూసుకోవచ్చు మొత్తం. ఇంకా పైన అయితే కంప్యూటర్ కూడా పెట్టుకున్నా, ఇంకా పనులు అయితే చేసుకోవడానికి. ఓకేనా మామ, చెప్తున్నాను కదా గైస్, మొత్తం కంటెంట్ పర్పస్ అనమాట. ఎవరైతే సీరియస్గా అయితే తీసుకోకండి. ఓకేనా మామ, గైస్ చూసుకోవచ్చు. అసలు మామూలు లేదు గైస్, ఇల్లు గెరాజ్ ఒకటి మించిన కార్స్ గైస్, ఒకటి కార్ అనమాట. మన డ్యూక్ 390, ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకా మన ఫేవరెట్ GT 650 అన్నీ ఉన్నాయి గైస్ మన దగ్గర. మామూలునే GT 650 ఇంకా నేను బుక్ చేశాను అనమాట, రేపైతే వచ్చింది గైస్. మీరైతే చూసుకోవచ్చు. ఇంకా మోడల్ అనమాట. ఇంకా మన షిన్షన్ గడు కూడా ఇంకా ఫోన్ అయితే చేసాం. ఇంకా వచ్చేసాడు మాటలనే మన షిన్షన్ గడు కూడా. గైస్, షిన్షన్ ఎలా ఉంది ఫీల్? నాకు తెలుసు మామ, నువ్వు సాధిస్తావని. ఫ్రెండ్స్, మీరు కూడా పట్టుదలతో ఏదైనా చేయండి, ఏమీ ఆఖరి వరకు ట్రై చేయండి అనమాట. మధ్యలోనే ఏమీ వదిలేయకండి. ఓకే గైస్, శ్రీకాంత్ అయితే చెప్పాడు కదా, ఎవరైతే మధ్యలో అయితే ఎవరేం చెప్పినా మీరైతే హట్ అవ్వకండి అనమాట. మీ పనుల్లో మీరు అయితే ఉండండి గైస్. స్టే ట్యూన్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ గైస్, బాయ్.